ఈ వీడియోలో రెండు స్విచ్లు రెండు సాకెట్లకు ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలో తెలుసుకుందాం. సాకెట్కు L, N, E అనే 3 టెర్మినల్స్ ఉంటాయి. L అంటే లైన్, N అంటే న్యూట్రల్, E అంటే ఎర్త్. ఈ స్విచ్ పై టెర్మినల్ నుండి ఈ సాకెట్ లైన్ టెర్మినల్కు ఒక వైర్ని కనెక్ట్ చేయాలి. ఫేస్ కనెక్షన్కి నేను రెడ్ కలర్ వైర్ని యూజ్ చేస్తున్నాను. ఈ స్విచ్ పై టెర్మినల్ నుండి ఈ సాకెట్ లైన్ టెర్మినల్కు ఒక వైర్ని కనెక్ట్ చేయాలి. ఈ రెండు స్విచ్ల కింద టెర్మినల్స్ కామన్ అయ్యేలా ఒక వైర్ని కనెక్ట్ చేయాలి. ఈ సాకెట్ న్యూట్రల్ టెర్మినల్ నుండి ఈ సాకెట్ న్యూట్రల్ టెర్మినల్కు ఒక వైర్ని కనెక్ట్ చేయాలి. న్యూట్రల్ కనెక్షన్కి నేను బ్లాక్ కలర్ వైర్ని యూజ్ చేస్తున్నాను. ఈ సాకెట్ ఎర్త్ టెర్మినల్ నుండి ఈ సాకెట్ ఎర్త్ టెర్మినల్కు ఒక వైర్ని కనెక్ట్ చేయాలి. ఎర్త్ కనెక్షన్కు నేను గ్రీన్ కలర్ వైర్ని యూజ్ చేస్తున్నాను. ఇది 1/2 mm 3 కోర్ కేబుల్. ఈ 3 కోర్ కేబుల్లో రెడ్ కలర్ వైర్ని ఫేజ్ కనెక్షన్కి, బ్లాక్ కలర్ వైర్ని న్యూట్రల్ కనెక్షన్కి, గ్రీన్ కలర్ వైర్ని ఎర్త్ కనెక్షన్కి యూజ్ చేయాలి. రెడ్ కలర్ వైర్ను ఈ రెండు స్విచ్లకి కామన్గా ఫేజ్ వెళ్ళేలా కనెక్ట్ చేయాలి. బ్లాక్ కలర్ వైర్ను సాకెట్కు ఉన్న న్యూట్రల్ టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. గ్రీన్ కలర్ వైర్ను సాకెట్కు ఉన్న ఎర్త్ టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. ఇది 6 amps 3 పిన్ టాప్. దీనికి లైన్, న్యూట్రల్, ఎర్త్ అనే 3 పిన్స్ ఉంటాయి. రెడ్ కలర్ వైర్ని లైన్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. బ్లాక్ కలర్ వైర్ని న్యూట్రల్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి. గ్రీన్ కలర్ వైర్ని ఎర్త్ టెర్మినల్కు కనెక్ట్ చేయాలి. ఒకసారి సప్లైలో పెట్టి చెక్ చేద్దాం. స్విచ్ ఆన్ చేసినప్పుడు సాకెట్కి రైట్ సైడ్ ఫేస్ వచ్చేలా ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సాకెట్కు లెఫ్ట్ సైడ్ ఫేస్ వచ్చేలా కనెక్ట్ చేయకూడదు. ఈ సాకెట్ చెక్ చేద్దాం. ఇది కూడా కరెక్ట్గానే ఉంది.